అధ్యక్ష, ఈ తల్లికి వందనం దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం చదివే పిల్లలందరికీ వర్తింపు చేస్తామని చెప్పింది. అయితే ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే, ప్రైవేటు పబ్లిక్ పాఠశాలలు రెండింటికి ఇది వర్తింపు చేసేటువంటి క్రమంలో ప్రైవేటు వాళ్ళకి వద్దు, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళకే వర్తింపు చేయాలి అనే వాదన కూడా ఒకటి నడుస్తుంది. అది ప్రభుత్వ పాఠశాలను దృష్టిలో పెట్టుకుని. కానీ ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత అంత ఈజీగా దాన్ని తీసేయడం అనేది సాధ్యమవుతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమైనా నా పాయింట్ ఏమిటంటే, సరే వాళ్ళకి ఇచ్చినా అందరికీ వర్తింపు చేసినా ఇది ప్రభుత్వ పాఠశాలల్ని దెబ్బతీసే విధంగా కనుమరుగైపోయే పద్ధతిలో ఇది ఉండకూడదు. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదవటం వల్ల అనేక రకాల మిడ్ డే మీల్ కావచ్చు, బట్టలు కావచ్చు, కిట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ సహాయాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాలను మీరు ఆదరించాలి అనే డ్రైవ్ సీరియస్గా ఉండాలనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచించాను. మంత్రి గారు. అధ్యక్ష, రామ్ గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు, బీటీ నాయుడు గారు, వెంకటేశ్వర్ల గారు ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, సో మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది.